స్పేస్. అనంతమైన ఈ ఆకాశం వైపు అగ్రరాజ్యాలు చూసినప్పుడు వాళ్ళకక్కడ ప్రపంచ ఆధిపత్యం, పవర్, జాతీయ ప్రతిష్ట కనిపిస్తాయి. అంతరిక్షంలో తమ పవర్ ఏంటో చూపించుకోవడానికి వాళ్ళు $1 బిలియన్ ఖర్చు పెడతారు. కానీ అదే ఆకాశం వైపు మన భారతదేశం చూసినప్పుడు మనకక్కడ పవర్ కనిపించదు. కింద భూమి మీద వర్షం కోసం ఎదురు చూస్తున్న ఒక సామాన్య రైతు, ఇంకా వల పట్టుకొని సముద్రంలోకి వెళ్తున్న ఒక జాలరి, మారుమూల గ్రామాల్లో ఉన్న ఒక సామాన్యుడి కష్టం కనిపిస్తుంది. అమెరికా $25 బిలియన్ ఖర్చు పెట్టి స్పేస్ని కొడుతుంటే మనం $1.5 బిలియన్ చరిత్ర రాస్తున్నాం. అది ఎలా సాధ్యం? అసలు ఇస్రో సీక్రెట్ ఏంటి? నాసా బడ్జెట్తో పోలిస్తే మన ఇస్రో బడ్జెట్ చాలా తక్కువ, అంటే సుమారు 17 టైమ్స్ తక్కువ. సో 2024-25లో నాసా బడ్జెట్ $25+ బిలియన్ అయితే మన ఇస్రో బడ్జెట్ కేవలం $1.5 బిలియన్ మాత్రమే. అంత తక్కువ బడ్జెట్తోనే చంద్రయాన్ 3తో మూన్ సౌత్ పోల్ మీద ఫస్ట్ ఫ్లాగ్ మనమే పెట్టాం. ఇంకా మంగళయాన్ $74 మిలియన్ మార్స్ చేర్చాము. కాస్ట్ ఎఫిషియన్సీలో మనం వరల్డ్ రికార్డ్. ఇది ఒక భారతీయుడిగా మీ కాళ్ళ ఎగరేసుకునే విషయం. మన బడ్జెట్ తక్కువగా ఉండటం మన వీక్నెస్ అనుకుంటున్నారా? కాదు, అదే మన బ్రహ్మాస్త్రం. $1.5 బిలియన్ ప్రపంచంలో 8వ అతిపెద్ద అంతరిక్ష ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డాము. ఇక $25 బిలియన్ ఉన్న నాసాకి చెమటలు పట్టించాము. యాక్చువల్లీ మనం తక్కువ ఖర్చు చేయట్లేదు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రతి పైసాకు, ప్రతి అణువులో ఉన్న మన బ్రెయిన్ పవర్ని ఎలా వెపన్గా మార్చామో చూపిస్తున్నాం. అది చూస్తే మీ మైండ్ కాదు, ప్రపంచమే బ్లాక్ అవుతుంది. 1969 అమెరికా అపోలో 11 మిషన్ ద్వారా మనిషిని చంద్రుడి మీద దింపింది. సేమ్ అదే సంవత్సరం భారతదేశంలో ఒక చిన్న గదిలో ఇస్రో పుట్టింది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, ఉన్నదంతా కలలు మాత్రమే. ఒక చర్చిని ఆఫీస్గా మార్చుకొని సైకిల్ మీద రాకెట్ విడిభాగాలు మోసుకుంటూ మొదలైన ప్రయాణం అది. ప్రపంచం నవ్వింది, అంటే వీళ్ళు స్పేస్ మిషన్ చేస్తారా అని. కానీ కరెక్ట్గా 50 ఏళ్ల తర్వాత $25 బిలియన్ ఖర్చు పెట్టే నాసా ఇంకా సౌత్ పోల్ కోసం చూస్తుంటే జస్ట్ $1.5 బిలియన్ ఉన్న మనం అక్కడ జెండా పాతేశాం. వెల్కమ్ టు కేఆర్ ఫ్యాక్ట్స్. ఈరోజు వీడియో కేవలం రాకెట్ల గురించి కాదు, మీ జేబు గురించి, మన దేశ భవిష్యత్తు గురించి. నాసా $25 బిలియన్ ఆకాశంలో ఆధిపత్యం కోసం పరిగెడుతుంటే మన ఇస్రో కేవలం $1.5 బిలియన్ వ్యవసాయం, వైద్యం, వాతావరణం, ఇంకా విపత్తుల నిర్వహణ ద్వారా సామాన్యుడి జీవితాన్ని ఎలా మారుస్తుందో తెలుసా? అసలు ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సీక్రెట్ బడ్జెట్ ఈక్వేషన్ ఏంటి? మనం ఆకాశం మీద పెట్టే ప్రతి రూపాయి భూమి మీద $10 ఎలా తిరిగి వస్తుంది? అంతేకాదు, ఈరోజు మనం ఒక గుడిసెలో సైకిల్ మీద మొదలైన ఇస్రో ఎలా స్టార్ట్ అయ్యింది? ఇస్రో మొట్టమొదటి అచీవ్మెంట్ ఏంటి? ఇంకా దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి? వర్షం ఫోర్కాస్ట్ దగ్గర నుంచి రైతు పొలం వరకు, ఇంకా తుఫాన్ వార్నింగ్ నుంచి మీ ఫోన్ GPS వరకు ఇస్రో సామాన్యుడి జీవితాన్ని ఎలా మారుస్తుంది? అసలు ఇస్రో సీక్రెట్ బడ్జెట్ ఈక్వేషన్ ఏంటి? సో ఈ టాపిక్స్ అన్నిటి మీద కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. ఈ వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఈ నిజాలు తెలిస్తే ఇస్రోని చూసి గర్వపడతాం. ఇక లేట్ ఎందుకు, లెట్స్ అన్లాక్ ద ఫ్యాక్ట్స్. మనం నాసా అండ్ ఇస్రో బడ్జెట్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఈ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎప్పుడు, ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో పుట్టాయో తెలుసుకోవాలి. అంటే అప్పుడే మీకు అసలైన జియో పాలిటిక్స్ అర్థమవుతాయి. సో 1950s టైంలో ప్రపంచాన్ని శాసించడానికి అమెరికా మరియు రష్యాల మధ్య భయంకరమైన కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ టైంలో అంతరిక్షంలోకి రాకెట్స్ పంపడం అంటే వాళ్ళ ఉద్దేశం సైన్స్ని డెవలప్ చేయడం కాదు. మా దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ ప్రపంచంలో ఏ మూలకైనా చేరుకునే రాకెట్ టెక్నాలజీ ఉందని ఎదుటి దేశాన్ని భయపెట్టడానికి పోటీపడి మరీ స్పేస్ మిషన్ని చేసేవారు. అలా 1957లో రష్యా ఎప్పుడైతే స్పుట్నిక్ 1ని లాంచ్ చేసిందో అప్పుడు అమెరికాకి భయం పట్టుకుంది. అలా ఆ భయంతో వాళ్ళ ఈగో దెబ్బతిన్న కోపంలో 1958లో అమెరికా స్థాపించిన సంస్థనే ఈ నాసా. అమెరికాకి, రష్యాకి, చివరికి చైనాకి కూడా అంతరిక్షం అనేది తమ మిలిటరీ సూపర్మేసీని పెంచుకునే ఒక యుద్ధ భూమి. దానికోసం వాళ్ళు $వేల కోట్ల నీళ్ళలాగా ఖర్చు పెట్టారు. కానీ అదే 1960 టైంలో మన భారతదేశ పరిస్థితి ఏంటి? అంటే అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో సర్వస్వం కోల్పోయి స్వతంత్రం తెచ్చుకున్న ఒక పేద దేశం. తినడానికి తిండి లేదు, ఎక్కడ చూసినా కరువు. అలాంటి టైంలో 1962లో ఒక భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష ప్రయోగాలు మొదలు పెడతాను అన్నప్పుడు ప్రపంచం మొత్తం మనల్ని చూసి నవ్వింది. తినడానికే తిండి లేని దేశానికి రాకెట్లు, ఇంకా అంతరిక్ష ప్రయోగాలు అవసరమని ఎగతాళి చేశారు. కానీ సారాభాయ్ గారి విజన్ చాలా క్లియర్. అంటే చంద్రుడి మీదకి వెళ్ళడానికి అమెరికాతో పోటీ పడట్లేదు, మన దేశంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి, ఇంకా మన కష్టాలు తీర్చడానికి మనకు స్పేస్ టెక్నాలజీ కావాలని డిసైడ్ అయ్యారు. నాసాలాగా మనకు $వేల కోట్ల బడ్జెట్ లేదు. అందుకే కేరళలో తుంబా అనే ఒక చిన్న ఊర్లో ఒక పాత చర్చిని ఆఫీస్గా మార్చుకొని అందులో ఇస్రోకి పునాదులు వేశారు. అయితే వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లేవు.
మన మొట్టమొదటి రాకెట్ విడిభాగాలను ఒక సైకిల్ మీద మోసుకుంటూ వెళ్ళారు. అంతెందుకు 1921లో మన యాపిల్ శాటిలైట్, అంటే ఇది మన ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఈ శాటిలైట్ని టెస్ట్ చేయడానికి మెటల్ లేని వెహికల్స్ కావాల్సి వచ్చినప్పుడు దాన్ని ఒక ఎడ్ల బండి మీద పెట్టి తీసుకెళ్లి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. నాసా ఒక పవర్ కోసం పుడితే ఇస్రో మన కష్టాలు తీర్చడం కోసం పుట్టింది. అలా సైకిల్ మీద మొదలైన ఆ ప్రయాణం ఈరోజు చంద్రుడి సౌత్ పోల్ మీద దిగిన మొట్టమొదటి దేశంగా ఎలా అవతరించింది. కానీ ఈ విజయం వెనక ఎన్ని అవమానాలు, ఎన్ని ఫెయిల్యూర్స్, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో తెలుసా? ఇప్పుడు ఇస్రో కన్నీళ్ళు, కష్టాలు, ఇంకా సాధించిన అద్భుతాల గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. అయితే అలా సైకిల్ మీద మొదలైన ఇస్రో ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. ఈరోజు మన విజయాలు చూసి చప్పట్లు కొడుతున్న ఆ అగ్రరాజ్యాలే ఒకప్పుడు మన ఎదుగుదలను తొక్కేయడానికి భయంకరమైన కుట్రలు చేశాయి. అంటే 1990s టైంలో మన కమ్యూనికేషన్ శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపడానికి మనకు క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ అత్యవసరమైంది. రష్యా మనకు ఆ టెక్నాలజీని ఇవ్వడానికి ఒప్పుకున్నప్పుడు సరిగ్గా అప్పుడే అమెరికా రంగంలోకి దిగింది. ఒకవేళ మీరు రష్యా నుండి ఆ ఇంజిన్ తీసుకుంటే మీ మీద శాంక్షన్ వేస్తామని ఇస్రో అండ్ గ్లావ్కాస్మాస్ బెదిరించి ఆ డీల్ని ఆపేసింది. ఇక ఇండియా పని అయిపోయింది. వాళ్ళకి సొంతంగా ఆ టెక్నాలజీ తయారు చేసే సీన్ లేదని ఆ వెస్ట్రన్ కంట్రీస్ నవ్వాయి. కానీ వాళ్ళకు మన సైంటిస్టుల పట్టుదల గురించి తెలియదు కదా. ఎవడో ఇస్తాడని వెయిట్ చేయకుండా దశాబ్దాల పాటు రాత్రింబవళ్ళు కష్టపడి అగ్రరాజ్యాలకి చెమటలు పట్టించే ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజన్ CE-20ని మనమే తయారు చేసుకున్నాం. ఆ ఇంజన్తోనే ఈరోజు మనం చంద్రయాన్ 3ని ప్రయోగించి ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో చంద్రుడి సౌత్ పోల్ మీద దిగిన ఫస్ట్ కంట్రీగా చరిత్ర సృష్టించాం. ఇక మంగళయాన్తో ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ కక్షలోకి వెళ్ళిన ఏకైక దేశంగా రికార్డ్ కొట్టాం. ఇక్కడి వరకు అంతా కరెక్టే. కానీ ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే, అమెరికా పంపిన మ్యావెన్ ప్రాజెక్ట్కి $582.5 మిలియన్ ఖర్చు అయితే ఇస్రో పంపిన మంగళయానికి కేవలం $75 మిలియన్ ఎలా ఖర్చు అయ్యింది? అసలు ఈ లో బడ్జెట్ మ్యాజిక్ వెనుక ఉన్న ఎకనామిక్స్ ఏంటి? అయితే కొందరు ఏమంటారంటే మనం జుగాడ్ చేస్తున్నాం అంటారు. అది తప్పు. కానీ దీని వెనక ఉన్న 3 మెయిన్ సైంటిఫిక్ అండ్ ఎకనామిక్ రీజన్స్ ఏంటో తెలుసా? సో అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. ఒక అమెరికన్ నాసా ఇంజనీర్ సంవత్సరానికి $1,00,000, అంటే అప్రాక్సిమేట్లీ 80 lakhs వరకు శాలరీ తీసుకుంటాడు అనుకుందాం. అదే ఒక స్కిల్ ఉన్న మన ఇస్రో సైంటిస్ట్కి సంవత్సరానికి 10 to 15 lakhs మాత్రమే ప్యాకేజ్ ఉంటుంది. మన దగ్గర లేబర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ. కాబట్టి డాలర్స్ లెక్కల్లో చూసి నాసా ఎక్కువ ఖర్చు చేస్తుందనుకోవడం ఒక ఇల్యూషన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఫ్యూజల్ ఇంజనీరింగ్. అంటే నాసా ఒక రాకెట్ని పంపే ముందు దానికి సంబంధించిన 3 లేదా 4 ఫిజికల్ ప్రోటోటైప్స్ని తయారు చేసి టెస్ట్ చేస్తుంది. అందువల్ల దానికి కోట్లు ఖర్చు అవుతుంది. కానీ మన ఇస్రో సైంటిస్టులు కంప్యూటర్లోని అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్స్ ద్వారా వర్చువల్ సిమ్యులేషన్స్తో 100 సార్లు డిఫరెంట్ సినారియోస్లో టెస్ట్ చేస్తారు. సో అలా ఫైనల్గా ఒకే ఒక్క రియల్ మోడల్ని తయారు చేస్తారు. అందువల్ల దీంతో సగానికి సగం ఖర్చు తగ్గిపోతుంది. ఇంకా థర్డ్ రీజన్ ఏంటంటే ద గ్రావిటీ స్లింగ్ షాట్. నాసా వాళ్ళ దగ్గర భారీ రాకెట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా భూమి నుండి మార్స్కి రాకెట్ని ఫైర్ చేస్తారు. కానీ మన దగ్గర అప్పట్లో PSLV అంత పవర్ఫుల్ రాకెట్స్ లేవు. అందుకే మన వాళ్ళు రాకెట్ని డైరెక్ట్గా పంపకుండా భూమి చుట్టూ తిప్పుతూ ఆ గ్రావిటీ ఫోర్స్తో స్పీడ్ని పెంచి ఒక స్లింగ్ షాట్ లాగా మార్స్ వైపు విసిరేశారు. సో దీనివల్ల టైం ఎక్కువ పట్టినా కూడా ఫ్యూయల్ మరియు రాకెట్ ఖర్చు బీభత్సంగా మిగిలిపోయింది. సో మనం నాసా లాగా 100 కోట్లు ఖర్చు పెట్టకపోవచ్చు, కానీ మన బ్రెయిన్ పవర్లో వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ కాదు. చాలామంది ఇంటెలిజెంట్ పీపుల్ ఒక క్వశ్చన్ని పదే అడుగుతూ ఉంటారు. అంటే భారతదేశంలో పేదరికం ఉంది, తినడానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఇలాంటి టైంలో అంతరిక్షం మీద 100,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి అని. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే మీ రోమాలు ఖచ్చితంగా నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఇస్రో అంతరిక్షంలోకి వెళ్తుంది ఏలియన్స్ని వెతకడానికి కాదు, మన దేశంలో ఉన్న ఆ పేదరికాన్ని జయించడానికి. నాసా 1000 కోట్లు ఖర్చు పెట్టి మార్స్ మీద నీళ్లు వెతుకుతుంటే మన ఇస్రో మాత్రం అంతరిక్షం నుండి మన దేశ రైతుల కోసం నీళ్లు వెతుకుతుంది. 1999 కార్గిల్ వార్. పాకిస్తాన్ సైనికులు మంచుకొండల్లో ఎక్కడ దాక్కున్నారో తెలుసుకోవడానికి అమెరికాను మనం GPS డేటా అడిగాం. కానీ అమెరికా మనకు ఆ డేటాని ఇవ్వడానికి నిరాకరించింది. సో ఆ రోజు మన సైనికులు పడ్డ కష్టం చూసి ఇస్రో కసి పెంచుకుంది. ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని కష్టపడి మన సొంత నావిగేషన్ సిస్టమ్ నావిక్ని డెవలప్ చేసింది. ఈరోజు సముద్రంలోకి వెళ్లే మన జాలర్ల ప్రాణాలను భయంకరమైన సైక్లోన్స్ నుంచి ముందే హెచ్చరించి కాపాడుతుంది ఈ నావిక్కే. మన మారుమూల గ్రామాలకు DTH సిగ్నల్ ద్వారా ఎడ్యుకేషన్ని పంపిస్తుంది మన ఇస్రో శాటిలైటే. అంతేకాదు నేషనల్ అగ్రికల్చర్ డ్రౌట్ అసెస్మెంట్ అనే సిస్టమ్ ద్వారా దేశంలో ఎక్కడ కరువు వస్తుందో ముందే పసిగట్టి ఇస్రో అలర్ట్ చేస్తుంది. ఇక ఇస్రో వాడే అడ్వాన్స్డ్ సింథటిక్ అపాచర్ రేడార్ సెన్సార్స్ డేటా వాడడం వల్ల మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో రైతుల పంట దిగుబడి ఏకంగా 5% పెరిగిందంటే ఇస్రో వ్యవసాయానికి ఎంత హెల్ప్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఒకెత్తు అయితే ఇస్రో చేసిన ఇంకొక అద్భుతం గురించి తెలిస్తే మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అంటే రాకెట్లు తయారు చేసే ఇస్రో కాళ్ళు లేని వాళ్లకు నడకని ఇస్తుంది. అది ఎలానో తెలుసా?
అంటే అంతరిక్షంలోకి రాకెట్లని పంపడానికి వాడే టెక్నాలజీతో ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు డిసేబుల్డ్ పర్సన్స్ కోసం ఒక అద్భుతమైన మైక్రో ప్రాసెసర్ కంట్రోల్డ్ స్మార్ట్ లిమ్స్ ని తయారు చేశారు. బయట మార్కెట్లో ఈ అడ్వాన్స్డ్ ప్రోస్థెటిక్ లెగ్ కొనాలంటే సుమారు 10 నుండి 60 లక్షల రూపాయలు అవుతుంది. అయితే ఒక సామాన్యుడు అంత డబ్బు ఎలా పెడతాడు? అందుకే ఇస్రో తన స్పిన్ ఆఫ్ టెక్నాలజీతో దాన్ని కేవలం 40 నుండి 50 వేలకే మన సామాన్యులకు అందిస్తుంది. ఇంకా సైచెన్ లాంటి మంచు కొండల్లో ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన సైనికులకు టెలిమెడిసిన్ ద్వారా ప్రాణాలు నిలబెడుతుంది. ఒకప్పుడు మన దేశంలో ఏదైనా పెద్ద సైక్లోన్ వస్తే కనీసం సమాచారం లేకుండా ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంతటి భారీ తుఫాన్లు, హెవీ రైన్స్ వస్తున్నా ముందే అలర్ట్ అయ్యి మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం ఏంటో తెలుసా? అదే ఆకాశంలో మనకి కాపలాగా ఉన్న ఇస్రో ఇన్సాట్ అండ్ ఓషియాసాట్ లాంటి వెదర్ శాటిలైట్స్ సముద్రంలో ఎక్కడ తుఫాన్ పడుతుందో, ఎక్కడ ల్యాండ్ అవుతుందో అని వారం రోజుల ముందే పసిగట్టి ప్రజల ప్రాణాలని ఇస్రో ముందే కాపాడుతుంది. కేవలం తుఫాన్లు మాత్రమే కాదు, ఎక్కడైనా భారీ ఎర్త్క్వేక్స్ వచ్చినా, కొండ చర్యలు విరిగిపడినా గ్రౌండ్ మీద పరిస్థితి అంచనా వేయడానికి ఫస్ట్ వెళ్ళేది ఇస్రో శాటిలైట్ మాత్రమే. ఇంకా ఫ్లడ్స్ వచ్చి కమ్యూనికేషన్ మొత్తం కట్ అయిపోయినప్పుడు ఏ ఊరు మునిగిపోయిందో శాటిలైట్ ద్వారా ఫ్లడ్ ఇనౌండేషన్ మ్యాపింగ్ చేసి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీమ్కి పంపిస్తుంది మన స్పేస్ ఏజెన్సీనే. ఆకాశం నుండి ఇస్రో శాటిలైట్స్ ఒక సైనికుడిలాగా కాపలాగాస్తుంది కాబట్టే ఈరోజు భూమి మీద ఒక సామాన్యుడు ధైర్యంగా బతుకుతున్నాడు. సో నాసా ఒక టెక్నాలజీ కనిపెడితే దాన్ని ప్రపంచానికి అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తుంది. కానీ ఇస్రో ఒక టెక్నాలజీని కనిపెడితే దాన్ని తన సొంత జనం బ్రతుకులు మార్చుకోవడానికి ఫ్రీగా వాడేస్తుంది. సో ఒక అగ్రరాజ్య స్పేస్ ఏజెన్సీకి ఇంకా ఒక సామాన్యుడి స్పేస్ ఏజెన్సీకి ఉన్న అసలైన వ్యత్యాసం ఇదే. నాసా వాళ్ళ దగ్గర $1 బిలియన్ బడ్జెట్ ఉండొచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండొచ్చు, కానీ మన ఇస్రోకి ఉన్న పర్పస్ వాళ్ళకి ఎప్పటికీ రాదు. తినడానికి తిండి లేని రోజుల్లో సైకిల్ మీద మొదలైన మన ప్రయాణం అగ్రరాజ్యాలు కుట్రలు చేసి టెక్నాలజీని ఇవ్వకుండా శాంక్షన్ విధించినా ఆగలేదు. ఎవడి దయాదాక్షిణ్యాలు మనకు అవసరం లేదని రాత్రింబవళ్ళు కష్టపడి ఈరోజు చంద్రుడి సౌత్ పోల్ మీద మన జెండా పాతేలా చేసింది. ఒక భారతీయుడిగా మనం గర్వపడాల్సిన, మన కాలర్ ఎగరేయాల్సిన అసలైన రియాలిటీ ఇదే. మరి ఇంత కష్టపడి ఇస్రో మన కోసం ఇస్తున్న ఈ టెక్నాలజీ మనం ఎలా వాడుకోవాలి? ఇక్కడ నుండి మీరు ఫోన్ కొనేటప్పుడు కేవలం కెమెరా, ప్రాసెసర్ మాత్రమే కాదు, మన ఇస్రో డెవలప్ చేసిన నావిక్ సపోర్ట్ ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేయండి. విదేశీ జీపీఎస్ మీద ఆధారపడకుండా మన దేశ నావిగేషన్ని ఎంకరేజ్ చేయండి. అండ్ స్కూల్స్లో, కాలేజీల్లో గూగుల్ ఎర్త్తో పాటు ఇస్రో డెవలప్ చేసిన అద్భుతమైన 3D మ్యాపింగ్ పోర్టల్ భువన్ని మన స్టూడెంట్స్కి పరిచయం చేయండి. ఇక తుఫాన్లు, వాతావరణ హెచ్చరికల కోసం ఇస్రో ఇస్తున్న డేటాని వాడండి. మన ట్యాక్స్ డబ్బులతో తయారైన ఈ టెక్నాలజీ సామాన్యుడి చేతిలోకి వెళ్ళినప్పుడే ఇస్రో సాధించిన విజయానికి అసలైన అర్థం. ఇస్రో నుండి మనం నేర్చుకోవాల్సిన అతిపెద్ద లైఫ్ లెసన్ ఒకటి ఉంది. అంటే మన లైఫ్లో డబ్బు లేదని, రిసోర్సెస్ లేవని ఎప్పుడు డిప్రెస్ అవ్వకండి. ఇస్రో లాగా తక్కువ బడ్జెట్ అండ్ రిసోర్సెస్తో అద్భుతాలు చేసే మైండ్ సెట్ని అలవాటు చేసుకోండి. అండ్ క్లియర్గా ఆలోచిస్తూ మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి. యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. ఎవరు మనకు సపోర్ట్ చేయకపోయినా మన బ్రెయిన్ పవర్తో, ఇంకా మన టాలెంట్తో ఆకాశాన్ని ఎలా ఉంచాలో ఇస్రో మనకు చూపించింది. సో ఆ ఇన్స్పిరేషనే మన లైఫ్లో అప్లై చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ ఇస్రో రియాలిటీ మీ మనసుని టచ్ చేస్తుంటే ఒక గట్టి హైప్ వేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి ఆస్ట్రోనాట్స్ అవ్వాలని, ఇంకా మన దేశం గురించి రాకెట్లు తయారు చేయాలని, స్పేస్ గురించి డీప్గా రీసెర్చ్ చేయాలని ఎన్నో కలలు ఉండొచ్చు. సో ఆ డ్రీమ్స్ ఏంటో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. ఒకప్పుడు సైకిల్ మీద మొదలైన మన ఇస్రో ప్రయాణం ఈరోజు చంద్రుడి మీద సౌత్ పోల్ మీదకి చేరినప్పుడు పట్టుబడితే మీ డ్రీమ్స్ ఎందుకు నిజం కావు? ఖచ్చితంగా సాధిస్తారు. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే కాదు, మన దేశపు సత్తా. అందుకే ఎలాంటి బ్లైండ్ ఎమోషన్స్ లేకుండా పక్కా ఫ్యాక్ట్స్తో బద్దలు కొట్టిన ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఈ నిజాలు అందరికీ తెలియాలి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. జై హింద్.